ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు నేటి దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నేను నీకు సమీపంగా ఉన్నాను. దేవాతి దేవుడైన ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. ఈరోజు ప్రభువు నువ్వే బాధ చేత, ఏ కష్టము చేత ప్రభువును కోరుకుంటూ ఉన్నావో, ఆయన నీ వాక్యానికి, నీ ప్రార్థనకి సమస్తము ఆయన నీకు దగ్గరగా ఉండి నీకు ప్రత్యుత్తరం ఇచ్చి దేవుడు నీ కార్యములో సఫలం చేస్తాడు. గనుక మనము ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించుకున్నాం. అలాగే అన్యజనుల దేవుళ్ళ కన్నా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఇంత గొప్ప కృపనిచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గనుక మనం ఆ యొక్క నిరీక్షణను మనము కలిగి ఉండి మనము ప్రతి విషయంలో ఆయనను మొరపెట్టాలి, ఆయనను స్తుతించాలి, ఆయన యందు నమ్మకం కలిగి జీవించాలి. ఆనాడు యాకోబు గారు ఏ విధంగా తన సమీపంగా ఆయన్ను ప్రార్థించాడు. ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళను ప్రభా అని చెప్పని ఎలాగూ ఉన్నాడో, ఆ విధంగా మనము కూడా మన జీవితాలకి ఏ విధంగా యాకోబునకు సమీపంగా ఉండి ప్రభువు ఆశీర్వదించాడో, ఆ విధంగా ఈ రోజంతటిలో నిండైన ఆశీర్వాదాలను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. గనుక అట్టి కృపను మనకు ప్రభు ఇచ్చి ఉన్నాడు. గనుక ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడని ప్రభువును మనం స్తుతిద్దాము. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపత. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కిందను బట్టి స్తోత్రాలు దేవా. అయా తండ్రి, నేటి దినమును నేటి వాగ్దానాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలయ్యా. వాగ్దానుసారంగా మా హృదయాలను మేము నీ యందు విశ్వాసము కలిగి నీకు మొరపెట్టు విధంగా మమ్మల్ని చేయదేవా. అయా నీవు తండ్రి అన్ని దేవుళ్ళ కన్నా నీవు ఘనమైన దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. మీరు మా యొక్క ఈవులకు నైనా సమీపంగా ఉన్నావు దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. మా యొక్క కష్టాలను చూస్తూ ఉన్నావు, మా వేదనను తొలగిస్తూ ఉన్నావు తండ్రి. ఇందును బట్టి స్తోత్రాలు. ఈ దినమున ఎంతమంది అయ్యా ఏ బాధల చేత, ఏ వ్యాధుల చేత, ఏ కష్టాల చేత బాధపడుచున్నారో, యేసు నామములో వాళ్ళకి నీవే స్వస్థతను అనుగ్రహించు తండ్రి. నాయన నీవే వాళ్ళకి సమీపమై ఉండి అయ్యా వాళ్ళకి ప్రత్యుత్తరాన్ని అనుగ్రహించిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాయన తండ్రి నీకే స్తోత్రాలు. అనేక మంది ఈ వాగ్దానాన్ని విని వాగ్దానుసారంగా మా హృదయాలను మేము జీవించే కృపను మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.